హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రీమియర్ ప్రో ప్రాజెక్ట్ డ్యామేజ్ ప్రాజెక్ట్ అని వస్తే మనం దాన్ని ఎలా ఓపెన్ చేయాలి, అసలు ప్రాజెక్ట్ డ్యామేజ్ ఎందుకు అవుతుంది, అసలు ఎందుకు ఓపెన్ కాదు, దాన్ని మనం ఎలా ఓపెన్ చేసుకుంటే ఆ ప్రాజెక్ట్ వస్తుంది, దాన్ని మళ్ళీ మనం ఎలా సేవ్ చేసుకోవాలనో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మనం ప్రీమియర్ ప్రో ఓపెన్ చేస్తున్నాను. నేను ఓపెన్ చేసినప్పుడు ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ది ప్రాజెక్ట్ అపియర్స్ టు బి డ్యామేజ్, ఇట్స్ కెనాట్ బి ఓపెన్ అని వస్తుంది. ఓకే అన్న, అది మనకు ఓపెన్ కాదు. మరి ఎలా అంటే, కొన్నిసార్లు ప్రాజెక్ట్ అన్సేవ్ అయినా, అన్ఎక్స్పెక్టెడ్గా ప్రీమియర్ ఎగిరిపోయినా, అంటే స్కిప్ అయిపోయినా, అలా ప్రాజెక్ట్ అనేది డ్యామేజ్ ప్రాజెక్ట్ లాగా వస్తుంది. సో దాన్ని ఎలా ఓపెన్ చేయాలి అంటే, సింపుల్గా ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో మనం ఫస్ట్ ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మళ్ళీ అలాగే వస్తుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ప్రీమియర్ ప్రో నేను క్లోజ్ చేస్తున్నాను. మనం రెండుసార్లు ఓపెన్ చేసినా అలానే డ్యామేజ్ అనే వస్తుంది. సో ప్రీమియర్ క్లోజ్ చేసి ఇక్కడ ఆటో సేవ్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ప్రీమియర్ ప్రో ఆటో సేవ్ ప్రాజెక్ట్ ఉంది కదా, మనం చేసిన ప్రాజెక్ట్ టైం చూసుకొని ఏ టైం వరకు మనకు ప్రాజెక్ట్ ఎండ్ అయింది, ఎంతవరకు సేవ్ అయింది, దానికన్నా ఒక 1 అవర్ ముందు, దానికన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఉన్న ప్రాజెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ టైం కోడ్తో సహా ఉంటుంది. సో నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. దానికన్నా ముందు అవర్ అనమాట, లాస్ట్ 13:09 ఉంది కదా సార్, అది ఓపెన్ చేస్తున్నాను. ఇంకెక్కడ ఆటో సేవ్ అనేది లేవు, అదే ఎండ్ టైం అదే ఉంది. సో ఆటో సేవ్లోకి వెళ్ళి ఆ ప్రాజెక్ట్ని మనం ఏదైతే ఎండ్ టైమో ఆ ఎండ్ టైం సెలెక్ట్ చేసుకొని 15:27, 15:30, 15:27 ఉంది. సో 13:09 ఉంది, అది ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేయగానే ఇది ఆటో సేవ్లో ఉంది కాబట్టి డైరెక్ట్ మనకు ప్రాజెక్ట్ ఓపెన్ అయింది. మనం ఆల్రెడీ సేవ్ ఉన్న ప్రాజెక్ట్ని ఓపెన్ చేస్తే డ్యామేజ్ అని వస్తుంది. ఆటో సేవ్ లెక్కలు ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ప్రాజెక్ట్ అనేది లోడ్ అయింది. ఇలా ఎల్లో వస్తే ఇంకా లోడింగ్లో ఉందని అర్థం, వెయిట్ చేయండి, ప్రీమియర్ ప్రాజెక్ట్ మొత్తం లోడ్ చేసుకుంటుందని అర్థం. సో ఇప్పుడు వచ్చింది చూసారా పిక్చర్. సో ఇలా డ్యామేజ్ అనే ప్రాజెక్ట్ని ఆటో సేవ్లోకి వెళ్ళి మనం రికవర్ చేసుకోవచ్చు. సో అంత పెద్ద ప్రాజెక్ట్ చేసిన ప్రాజెక్ట్ పోయిందని మనం బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ప్రీమియర్ ప్రోలో ఆటో సేవ్ ప్రాజెక్ట్ మీరు ఎప్పుడైనా సరే ఎడిట్లో ప్రిఫరెన్స్లో ఆటో సేవ్ అని ఉంటుంది. అది 10 minutes ఉంటే 5 minutes పెట్టుకోండి. ఆటోమేటిక్గా మనం చేసిన ప్రతి ఒక్క ప్రాజెక్ట్ సేవ్ అవుతుంది. సో దీన్ని మనం సేవ్ యాజ్ అని ఇంకో నేమ్తో మనం సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందాక ఉన్న నేమ్తోనే ఓపెన్ చేస్తే అది మళ్ళీ డ్యామేజ్ ప్రాజెక్ట్ అని రావచ్చు. సో సేవ్ యాజ్ అని కొట్టి ఆ నేమ్ కొట్టి రికవర్ అని సంథింగ్ మీకు గుర్తుండే విధంగా కొట్టుకొని సేవ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ నేమ్తో సేవ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.